మన బాలాపూర్ వెళ్ళి తయారు చేస్తారన్నమాట. ఇక్కడ చూస్తారు కదా ఏ మూమెంట్ ఉంది దీనికి, ఇది హైలైట్ ఉంది ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ దుల్పేటకి అయితే వచ్చేసిన. ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుకి అయితే వచ్చేసాము. మన బాలాపూర్ ఈయనే తయారు చేస్తారన్నమాట. సో మీకు లోపల గణేషులు అయితే చూపిస్తాం. బయట చూస్తారు కదా లక్ష్మీ నరసింహ సింగ్ మూర్తి కళాకారు వీళ్ళే అనమాట బాలాపూర్ గణేషుని అయితే తయారు చేసేది. లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఫైనల్లీ లోపల కూడా వచ్చేసాం. చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ గణేషం మాత్రం. సో ఇన్నే అనమాట బాలాపూర్ గణేషుని అయితే చేస్తారు. ప్రెజెంట్ అయితే లేదు, వాళ్ళు కమ్యూనిటీ మెంబర్స్ అయితే వచ్చి తీసుకొని వెళ్ళంట. సో ఇక్కడ చూస్తారు కదా ఐ మూమెంట్ ఉంది దీనికి, ఈ గణేషన్కి కూడా ఐ మూమెంట్ ఉంది, దీనికి కూడా ఉంది. మ్యాక్సిమం అన్ని గణేశులకి ఐ మూమెంట్ అయితే ఉంది. సో ఇక్కడ లోపల కూడా ఈడైతే చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూద్దాము. మ్యాక్సిమం అన్ని ఐ మూమెంట్ ఉన్న ఐ మూమెంట్ గణేశుడు ఉన్న మాత్రమే ఉన్నాయన్నమాట. దీంట్లో మెంటల్ ఒక్కొక్కటి పెద్ద 22 హైట్స్ 23 హైట్స్ మాత్రం ఉన్నాయి. అంటే మస్తు పెద్ద ఉన్నాయి. పాము మన బాలాపూర్ గణేష్ వచ్చేసి సముద్రాంతం కాన్సెప్ట్లో అయితే వేసాను అనమాట. మీకు చూపిస్తా, కానీ మినీ బాలాపూర్ది అయితే చూపిస్తా. అదైతే పక్కన షెట్లు ఉంది, ఆడికి వెళ్ళి అయితే చూపిస్తా. ఒకసారి గణేషులు చూడండి కాదు ఎంత హైట్ ఉన్నాయి ఒక్కొక్కటి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈడున్న ప్రతి ఒక్క గణేషునికి అయితే ఐ మూమెంట్ అయితే ఉంది. చూస్తున్నా మళ్ళీ ఐ మూమెంట్ అయితే ఉంది. గాయస్ ఇదే అనమాట మినీ బాలాపురం. చూస్తున్నా మీద సముద్రాంతం కాన్సెప్ట్ అయితే సగమే ఉంది. ఈడైతే పెట్టిల్లు కవర్ వేసి పెట్టిల్లు అసలు బయట అయితే పెట్టిల్లు. అది తెలిసి ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా అనుకుంటా. చూస్తున్నా వీల్స్ అవి ఇవి ఉన్నాయి, తీసుకొని పోతున్నా అనుకుంటా. వీడు ఇంకా పెయింటింగ్ వర్క్ కాలేదు ఈ షెడ్లో అయితే. అదే కాన్సెప్ట్ ఈడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. ఐ మూమెంట్ అయితే ఉంది, రెండు ఒకటే అనమాట. ఆ షెడ్ ఈ షెడ్ రెండు ఒకటే. ఇక్కడైతే పెయింటింగ్ వర్క్ కాలేదు, ఆపోజిట్లో అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ కూడా అవుతుంది. సముద్రం అంతా కాన్సెప్ట్ మెంటల్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా మొత్తం. ఇంకా పెయింట్ వేయలేదు, పెయింట్ వేస్తే మాత్రం మెంటల్ అనిపిస్తుంది లుక్ మాత్రం. లోపల పోవడానికి కూడా దారి లేదు. పోదామన్నా పోవడానికి గ్యాప్ కూడా లేదు. పోవడానికి ప్లస్ ఏదో పెయింటింగ్ ఇవ్వాలి. అసలు పెయింట్ వర్క్ అయితే నడుస్తుంది మొత్తం లైన్. ఓవరాల్ ఇదనమాట లక్ష్మీ నరసింహ సింగ్ మూర్తి కళాకారు. ప్రతిసారి బాలాపూర్ గణేష్ వీళ్ళే తయారైతాయి అనమాట. మనకి దీన్ని గుర్తుపట్టారు ఎట్లా అంటే హనుమాన్ టెంపుల్ అని చెప్తే ఓవరైనా చెప్తారు. అది చూస్తారు కదా హనుమాన్ టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. మన ఇక్కడ ప్రతిసారి ఇల్లే చేస్తారంట మన బాలాపూర్ గణేశుడు అయితే. మీద టెంపుల్కి అయితే వచ్చేసాం అది చూస్తారు కదా, ఇదే అనమాట హనుమాన్ టెంపుల్. వీడికి వెళ్ళి మొత్తం దుల్పేట చూపిస్తాం మీకు. ఓవరాల్ వ్యూ దుల్పేట వ్యూ మొత్తం. ఇదన్నమాట ఓవరాల్ దుల్పేట వ్యూ. అసలు థర్డ్ ఫ్లోర్ కూడా గణేశుని తయారు చేస్తున్నారు. సారీ ఇది గణేశుడు దుర్గామాత కూడా ఉంది. గణేశుడు ఇక్కడ కనిపిస్తుందా, అది వచ్చేసి గణేశుడు, ఇది వచ్చేసి దుర్గామాత. ఈ గల్లీలో కూర్చో గణేశుడు. మన బాలాపూర్ గణేశుని దగ్గర అయితే చూపించిన సో ఇక్కడికైతే వచ్చేసాము. దాని పక్కన ఉన్న షెడ్కి అయితే వచ్చినాము. చూద్దాం ఇక్కడ గణేశుడు మాత్రం ఎట్లున్నాయో. చిన్న గణేశుడు కూడా ఉన్నాయి ఇక్కడ. మహారాష్ట్ర ముంబై టైప్, సోలాపూర్ టైప్
చూడండి గైస్, పామ్ మీద నుంచి ఉంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది అయితే ఇది ఒకటి, అది ఇది కూడా మస్తు ఉంది. దీని జ్యువెలరీ వరకు చూసిండు ఎట్లుందో. ఇది వచ్చేసి మన రాముడు కాన్సెప్ట్ నాకు. ఇదైతే ఇరిగిపోయింది, చిన్న క్రాక్ అయితే వచ్చేసి ఇరిగిపోయింది సెట్ కాదా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ మాత్రం చిన్న గణేషులు కూడా మెంటల్ అంటే మెంటల్ ఉంది. ఇంకా పెయింట్ వరకు కాలేదు, ఐస్ వరకు కూడా కాలేదు. ఐస్ వరకు, జ్యువెలరీ వరకు కూడా, జ్యువెలరీ ఇవన్నీ రియల్ క్లాత్ అనమాట. చిన్న ఉన్నాయి కానీ మస్తు ఉంది. ఇది హైలైట్ ఉంది కదా. ఇది మాత్రం మెంటల్ ఉంది. పాము మీద నించున్నా, మెంటల్ అంటే మెంటల్ ఉంది. సేమ్ అట్లనే 2-3 ఇక్కడ తయారవుతున్నాయి. దీనికైతే పెయింట్ వర్క్ కావాలి. లోపలికి పోదాము. ఇంకేమైనా ఉన్నాయా ఉంటుంది. ఇంకా పెద్ద కానీ ఏడే చూసినా పెద్ద పెయింట్ కావాలి. గణేషులు బాగున్నాయి కానీ పెయింట్ కాలేదు. అంతే. ఇది కూడా బాగుంది, పెయింట్ వేస్తే నెక్స్ట్ లెవెల్. లోపలనే ఇల్లు. దూల్పేట గల్లీలో గణేశుడు. నెక్స్ట్ అంటే వేరే లెవెల్ ఉంది. ఇది మస్తు హైట్ ఉంది. దూరం కలిసి చూపిస్తా. హైట్ మస్తు హైట్ ఉంది. ఇదైతే ఓవరాల్ చూపిస్తా. ఈ షెడ్లో పక్కన మన బాలాపూర్ గణేష్ ఇందాక తీసాం కదా ఆడ వీడియో, దాని పక్కన షెడ్ అనమాట ఇది. ఈ షెడ్లో మాత్రం ఉండేది వేరే. అసలు చూడబుద్ధి అవుతుంది, నిన్నే ఉండబుద్ధి అవుతుంది. అసలు అట్లుండే గణేశుడు లేడ గల్లీలో గణేశుడు. ఈ గల్లీ బయట కూడా చూపిస్తుంది. ఇల్లు అంటే ఇట్లా రోడ్డు మీద పెట్టేసి కవర్ వేసేసి ఆడ గణేశుడు చూస్తున్నాం. బయటనే ఉండేది, కవర్ అయితే పెట్టేసాడు. ఇది కూడా బాగుంది కదా. ఇది కూడా ఇంకా అటు సైడ్ కూడా లోపలికి రావాలి మన బాలాపూర్ గణేష్ చూడడానికి. లక్ బాగాలేదు అది. బాలాపూర్ గణేశుడు అయితే వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్ అయితే తీసుకెళ్ళిపోయానంట. మొన్ననో తీసుకెళ్ళిపోయానని చెప్పాను. అది ఉంటే మీకు చూపిస్తుండే పక్క. దాని ఆపోజిట్ లైన్కి అయితే వచ్చినాము. లోపల పోదాం. ఇంకా ఏమైనా షెడ్లు ఉన్నాయా, ఎట్లున్నాయి గణేశుడు చూడండి. ఎవ్వరు లేరు కాలోకి, రోడ్డు మీద పెట్టి వదిలేసారు. ఇది కూడా బాగుంది గణేష్. పక్కన శివాజీ మహారాజ్. మస్తు అంటే మస్తు ఉంటుంది. పోతున్నాం లోపలికి వెళ్ళి. నాకు చూద్దాం ఏమైనా షెడ్ కనిపిస్తే గణేష్ మంచిగా ఉంటే తీద్దాం వీడియో. అంతే, వదిలేసి వెళ్ళిపోతున్నా అంతే. ఇక్కడ చూస్తున్నా ఆడ ఎవ్వరు లేరు, మళ్ళా ఈడ ఎవ్వరు లేరు. ఎవ్వరు తీసుకోవరని వాళ్ళ నమ్మకం అంతే. ఈ గణేశుని చూసేలాగా ఇంట్లో ఉందో పూలతో నెక్స్ట్ లెవెల్. చిన్న గల్లీలా ఇక్కడ ఈసీఎం వచ్చింది. మేము పోతున్నాము, ఇంకో షెడ్కి అయితే పోతున్నాము. గల్లీలు చూపిస్తుంది అప్పటి నుంచి. మస్తు ఉంది ఇంటికాడ. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రాఫిక్ మొత్తం దూల్పేట మొత్తం గల్లీలు ఉన్నాయి. ఏం అర్థమైతే ఒక కుక్కలకు పోయినాము. అది గూగుల్ మ్యాప్స్ కుక్కలకు తీసుకోపోయింది. ఆడికెళ్ళి దారి లేదు, ఇంకా డెడ్ ఎండ్ ఆడ. ఆ పొక్కలకు పోయి ఆ లోపల అని చూపిస్తుంది. మళ్ళీ మెయిన్ రోడ్కి పోయి మళ్ళీ పోతున్నాం వేరే షెడ్ దగ్గరికి అయితే. యాజ్ ఫైనల్లీ ధ్రువ సింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం. ధ్రువ సింగ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్లోనే పెద్ద గణేష్ అనిపిస్తుంది. గణేష్ మాత్రం మెంటల్ ఉన్నాయి. ఇక్కడ ఒక గణేష్ ఉంది గాయస్, మంచిగా ఉంది. మన చేతిలో పెన్ను పట్టుకొని బుక్. ఇది నిజంగానే బుక్ నిజంగానే. నెక్స్ట్ అంటే ఈ గణేశుడు అయితే మస్తు ఉంది కదా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లోపల అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. ఈ టైప్ గణేశుడే ఉన్నాడు అనమాట. ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే లోపల నడుస్తుంది. చూపిస్తాం మీకు. పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది.
ఇదే అనమాట ధృవ సింగ్ కళాకారులో ఉన్న గణేశం మొత్తం నెక్స్ట్ నట్టు మస్తు నచ్చింది వేసి నాకైతే. ఇక్కడైతే అన్నవాళ్ళు ముట్టుకోద్దంటున్నారు అసలు, ముట్టుకోద్దంటారు అని బోరాన్ ఉండే మొత్తం. పెయింటర్స్ వాళ్ళు వీళ్ళు ఆడ ఇంకా వెల్డింగ్ వేస్తారు, వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఇంకా 10 days ఉంది పెయింటింగ్, ఎప్పుడు వేస్తారో ఏమో దీనికి. ధృవ సింగ్ కళాకారులు అయితే మెంటల్ ఐడియల్స్ ఉన్నాయి కదా ఇస్తున్నారు. అన్నవాళ్ళు మంచిగా ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు అన్నవాళ్ళు. ఇలా అక్కడ చీరలో కూర్చున్నారు ఒక అన్నవాళ్ళేదా అంట ఇది, మంచిగా అంటే మంచిగా మాట్లాడుతున్నారు. మన లాల్ దర్వాజా ఆగమన్ కూడా ఉందంట వెనస్డే, అదే చెప్తుండే, అదే మాట్లాడుకుంటూ కూర్చుంటారు. 2-3 యూట్యూబర్స్ కూడా వచ్చారు, వాళ్ళు అడిగిన అనమాట. మన లాల్ దర్వాజా గణేష్ అయితే ఇదే అనమాట, అంటే ఇదే వెంకటేశ్వర స్వామి కాన్సెప్టే. మన ఆగమన్ వచ్చేసి వెనస్డే అని చెప్పారు. వెనస్డే సాయంత్రం 7:30 స్టార్ట్ అవుతుందంట. సేమ్ ఇదే గణేష్ అని కొంచెం హైట్ ఉంటుంది, అదే లాల్ దర్వాజా. ఇంతే వీడియో తీసుకుంటా ఇట్లా గల్లీ లోపలికి అయితే వచ్చినాం, ఇట్లా పోతున్నాం. జస్ట్ ఇప్పుడే ధృవ సింగ్ కళాకారు షెడ్కి అయితే పోయినాము. ఇప్పుడు ఏ షెడ్ కనిపిస్తే ఆ షెడ్ వెళ్ళిపోవడే, ఆడ పోయి గణేశుడు చూడుడే. సైడ్కి కూడా పెట్టారు చిన్న గణేష్, మస్తున్నాయి. ఇది కూర్చోని మహారాజా టైప్ అదైతే నించోండి చూడండి. చిన్న గణేష్ ఒక 4-5 feet ఉంటుంది. అది చూస్తున్నా, అది వెనకాల ఆ గణేశుడు చూస్తున్నా. మన అయోధ్య కాన్సెప్ట్ అనమాట. అంటే చిన్నవి ఉన్నాయి కానీ మస్తు ఉన్నాయి కదా చిన్నవి. ఇది కూడా మస్తు ఉంది, సింహం మీద నించుంది. ఇది హైలైట్ అసలు. చూస్తూ చిన్నమ్మ కూర్చుంది లాస్ట్ టైం పోదామంటే కట్టేసిండు ఇక్కడ. ఇది కూడా టమరుకం మీద నించుంది. ఇది కూడా కప్పేసిండు, కవర్ చేసి చూపిస్తాం. టమరుకం మీద కూర్చుండే. ఎవరు లేరు, రావాలా వీడియో తీసుకొని వెళ్ళిపోవాలి. గాయస్ అటు ఇటు తిరిగి మళ్ళీ సుందర కళాకారు షెడ్కి అయితే వచ్చిన. సుందర కళాకారు ఈ షెడ్లో మనం లాస్ట్ టైం చూసినప్పుడు మొత్తం పెయింటింగ్ వర్క్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ పెయింటింగ్ వర్క్ ఏం లేవు, మొత్తం కంప్లీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. గణేశం లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇప్పుడైతే మొత్తం ఫినిషింగ్ కూడా అయిపోయింది. కొంతమంది వచ్చేళ్ళు అన్న వాళ్ళు వచ్చేళ్ళు కదా, ఈ గణేషుని బుక్ చేద్దామని వచ్చేళ్ళు చూస్తున్నది. దీని తొండం వచ్చేసి లావుంది కదా, మస్తు లావుంది దీని తొండం. శివపార్వతి కాన్సెప్ట్ మంచిగా. లాస్ట్ మనం మొన్న వచ్చినప్పుడు మొత్తం వైట్ కలర్ పెయింట్ వేసి పెట్టిండే. సో వాళ్ళైతే పెయింటింగ్ అయితే వేసేసాడు. ఇప్పుడు లోపల పోయి చూద్దాము, ఇంకా అవే ఉన్నా, ఇంకా ఏమైనా ఉన్నాయి అంతే. మన సుందర కళాకారు పోయే గల్లీ అనమాట ఇది. గణేష్ సింగ్ కళాకారు. మనం అయితే వీడియో తీసుకున్నాము. ఎవరైతే వీడిలో ఛానల్లో అయితే వీడియో అయితే ఉంది, ఫుల్ వీడియో అయితే చూడండి గైస్. చిన్న గణేష్ కూడా మెంటల్ ఉండే. 2 పొరలు కూర్చోలు వినే అనుకుంటా. మెంటల్ ఉంది. మీదేనా రా, మీదేనా కాదా? వస్తుంది కృష్ణ టైప్. ఇది కూడా తన ఫ్లూట్ ఉంది కదా, హైలైట్ ఉంది. ఇదే అనమాట వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.